నమస్తే, వెల్కమ్ టు శ్రీకాంత్ మీడియా. దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన వ్యక్తి సునీత విలియమ్స్ అండ్ మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. వీరి తిరుగు ప్రయాణము ప్రారంభమైంది. వ్యోమగాములను భూమి మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్లోకి వీరు చేరుకున్నారు. దాని తర్వాత ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి భూమి మీదకి బయలుదేరింది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ ISSను వీడి అన్డాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. ఈ ప్రక్రియనంతా నాసా కేంద్రంలోని శాస్త్రవేత్తలు సునిశ్చితంగా గమనిస్తున్నారు. ISS నుంచి విడిపోయిన ఈ వ్యోమనౌక కక్షలో తిరుగుతుంది. అంతకుముందు హ్యాచ్ మూసివేతకు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకొని క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. భూమి మీదకు వచ్చే ముందు ISSలోని వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఇదిలా ఉంటే భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 8:15 హ్యాచ్ మూసివేత ప్రక్రియ ముగిసింది. ఇది పూర్తయిన తర్వాత 10:15 అన్డాకింగ్ ప్రక్రియ మొదలైంది. ఇందులో క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోతుంది. ఇక భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున 2:41 చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత తెల్లవారుజామున 3:27 ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయక బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ను వెలికి తీస్తాయి. కాగా సునీత విల్మోర్తో పాటు మరో 2 వ్యోమగాములు పుడమిని చేరుకుంటారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్లు ISSకు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు వారం రోజులకే భూమి మీదకి రావాల్సి ఉంటుంది. కానీ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు రావడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమి మీదకి తిరిగి వచ్చింది. నాటి నుంచి సునీత అండ్ విల్మోర్లు ISSలోనే చిక్కుకుపోయారు. కావున వాళ్ళు సేఫ్గా భూమి మీదకి రావాలని మనందరం కోరుకుందాం.